ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డీజిల్ పెట్రోల్ సమస్య వెంటాడుతోంది. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. అధికారులు మాత్రం ఎక్కడా కొరత లేదని చెబుతున్నా పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు. అప్పు ప్రాతిపదికన ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించడంతో డీజిల్ పెట్రోల్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. డీజిల్ పెట్రోల్ కొరతలపై స్థానిక వినియోగదారులు ఏమంటున్నారో నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరసింహులు మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా పెట్రోల్ కొరతలు వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఒకవైపు పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయంటూ జిల్లా యంత్రాంగం స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తున్నప్పటికీ వినియోగదారులు నెలకొన్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల వద్ద వందలాది వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో పెట్రోల్ తీవ్రమైనటువంటి కొరత కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం పూర్తి స్థాయిలో పెట్రోల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పి ఒకవైపు యంత్రాంగం చెబుతున్నా కొంత కొరత ఏర్పడిందన్నటువంటి ఆందోళనతో లీటర్ పట్టాల్సిన చోట ఫుల్ ట్యాంకర్లకి పెట్రోల్ వినియోగదారులు వాటిని వినియోగిస్తూ ఉండటంతో మరోవైపు డీజిల్ కూడా అదే పరిస్థితిలో ఇటు రెండో కారు పంట సాగు నేపథ్యంలో ప్రధానమైనటువంటి ట్రాక్టర్లు కానీ ఇతర వాహనాలకు పెట్రోల్ పెట్టుతుండటంతో ఎక్కడికక్కడ ఎంత నిల్వలు వస్తున్నప్పటికీ కూడా అప్పటికప్పుడే ట్యాంకర్లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ప్రతి చోట కూడా పెట్రోల్ బంకుల వద్ద వందలాదిగా వాహనాలు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటన్నింటినీ జిల్లా యంత్రాంగం వీటికి ప్రత్యేకించి పోలీసు యంత్రాంగానికి ఇది పెను సవాలుగా మారింది. ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల వద్ద ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ అందరూ కూడా నిల్వల కోసం ఎదురు చూస్తూ ఉండడంతో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పోలీసులు నేరుగా రంగంలో దిగారు. ప్రస్తుతం మన దగ్గర వన్ టౌన్ సిఐ కోటేశ్వరరావు గారు మన దగ్గర ఉన్నారు. అసలు దీన్ని నియంత్రణ ఎలా చేస్తున్నారు, అసలు వాస్తవంగా పెట్రోల్ కొరతలు ఉందా? యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఫుల్ స్టాక్ ఉంది సార్. ఇది తెలిసి తెలియక సోషల్ మీడియాలో కొంతమంది అపోహలు కల్పిస్తున్నారు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది 10 లీటర్లు డైలీ కొట్టించుకుంటారు. ఒక్కసారిగా అందరూ 50 లీటర్లు కొట్టించే లోపల ఆ స్టాక్ అంతా ఒకే రోజు అయిపోతుంది. అంతే తప్పితే స్టాక్ ఫుల్గా ఉంది. ఇక్కడ కొరత అంటూ ఏం లేదు. టౌన్లో పెట్రోల్ అయితే అన్ని బంకుల్లో ఉన్నాయి. ఒక 3-4 ఒకేసారి కొట్టేటువంటి ఆటోలన్నీ కొన్ని డీజిల్ కొరత వచ్చింది. మధ్యాహ్నం 1 గంటకి మొత్తం స్టాక్ ఫుల్ వచ్చేస్తుంది. ఈ 1 అవరే ఈ స్టాక్ ఉన్న తర్వాత అంతా ఫ్రీ అయిపోద్ది. మేము దగ్గర నుండి ఏర్పాటు చేస్తున్నాం. ఇది కావాలని కూడా తీవ్రమైనటువంటి అంతరాయం అంటే ఈ ఆటోలన్నీ హాఫ్ కిలోమీటర్ వరకు లైన్లో పెట్టుకున్నారు. వాళ్ళకి అవగాహన లేక ఇది తాత్కాలిక కావాలని కృత్రిమ కొరత తప్పితే స్టాక్ అయితే ఫుల్గా ఉంది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ చెబుతూనే ఉన్నారు. అయినా పబ్లిక్ సోషల్ మీడియాని నమ్ముతుంది. దయచేసి అర్థం చేసుకొని ఆ అపోహాలు నమ్మద్దు. స్టాక్ అయితే ఫుల్ ఉంది మన దగ్గర. మనం చూస్తూ ఉన్నాము పెట్రోల్కు అలాగే డీజిల్ కోసం వచ్చినటువంటి వీళ్ళు వినియోగదారులందరూ కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం మనం గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ కానీ చూస్తే కిలోమీటర్ల కొద్దీ ఇటు ఆటోలు కానివ్వండి అలాగే 4 చక్ర వాహనాలు కూడా పూర్తిగా నిలబడిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కిలోమీటర్ దూరంగా కూడా వాహనాలు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదని చెప్పి అధికారులు ప్రకటన చేస్తున్నప్పటికీ కూడా ఆందోళన వినియోగదారులు వ్యక్తం అవుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఈ కొరత స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఆటోలు నెల్లూరు నగరంలో తిరిగేటటువంటి ఆటోలు అయితే ఇప్పటికే క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం నేరుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నిల్వలు ఉన్నాయన్నటువంటి అధికారుల మాటలు కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వాహనదారులు అంటే పెట్రోల్ డీజిల్ వినియోగదారులందరూ కూడా క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం గాంధీ బొమ్మ సెంటర్లో ఇటువైపు రైట్ సైడు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒకవైపు ఉండగా మరోవైపు రైట్ సైడ్లో కూడా అదేవిధంగా కూడా ఈ పెట్రోల్ డీజిల్ కొరతల ఆందోళన నేపథ్యంలో క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొందరు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, ఆటోగా వాళ్ళ యొక్క యజమానులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ఈ పరిస్థితి వచ్చింది మీకు? అన్నా 8 గంటలకు వచ్చినామన్నా, ఏం ₹1 తొలేదనా, టైం చూసి 12 అవుతుందన్నా. అసలు ఏం చేయాలి అర్థం కావడం లేదనా. అసలు నిల్వలు ఉన్నాయంటే కదా మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? నిల్వలు ఉన్నాయి, మీరు ఆందోళన చెందుతున్నారు. ఉన్నారు పట్టడం లేదన్నా. ఒక బండి రావడానికి మినిమం 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతున్నా. ఆ విధంగా టైం చూసి 12 అవుతా ఉంది. ఈ విధంగా చేస్తే ఎప్పుడు తోలుకునేది? 8 గంటలకన్నా పొద్దున టైం చూసి 12 కావస్తుందన్నా దగ్గర. మేము అదే పరిస్థితి. మేము ముత్తుకూరు లేదు అక్కడ ఏముంది సార్. ఇప్పుడు మా ప్రాధాన్యత ముందు మా బతుకు ఆధారం ఇదైపోయా. ఇప్పుడు మేము ఎట్ట బతకాలా? ఇప్పుడు ఎప్పుడు తోలుకోవాలి? ఆయిల్ ఇంతవరకు పట్టపోతే
మేము ఎలా బతకాలో అర్థం కావట్లేదు సార్. ఈ డీజిల్ డిమాండ్ ఎన్ని రోజులు ఉండితో ఈ బాధలు మాకు అన్నాలో తెలియదు. మీరైనా ఎక్కడి నుంచి వస్తున్నారా? సార్ 8 ఆర్టీసీ నుంచి 8 ఏళ్ళ నుంచి అక్కడి నుంచే ఉండి ఆయిల్ లాక్కొని వస్తూ ఉన్నాం సార్. రాకుండా వస్తున్నారు. అంతే సార్, ఓపిక కూడా తగ్గిపోయింది సార్. చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ కొరతల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కానీ గమనించినట్టయితే కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి, నిల్వలు ఉన్నాయి. ఆందోళన చెందుతూ ముఖ్యంగా డీజిల్ ఇవాళ సాయంత్రం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు ఒక పక్క చెబుతున్నప్పటికీ కూడా వినియోగదారులు ఉన్నటువంటి ఆందోళనలతో ఎక్కడెక్కడ పెట్రోల్ బంకుల వద్ద రద్దీ ఏర్పడింది. కిలోమీటర్ల కూడా దూరం కూడా బారులు తీరినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇది పెట్రోల్ డీజిల్ కొరతల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు గాంధీ.